మన బాల్యంలో ఎంతో ఆనందం పొందాం మనందరం. ఆ ఆనందం ఇప్పుడు రమ్మన్నా రాదు. ఇది తప్పు, అది ఒప్పు అని తెలిసి జీవించిన రోజులు కాదు. ఆటపాటలు, గిల్లి కజ్జాలు, తర్వాత వాళ్ళతోనే కలిసిపోయి ఆడుకోవడం, ఇవన్నీ మర్చిపోని రోజులు. ఇంట్లో పెద్దవారు ఉదయాన్నే లేచి పని పాటలు చేసుకుంటుంటే వాళ్ళతో పాటే లేచి వాళ్ళు చేసే పని సుధా, చిన్ని, పండులు అమ్మకు హెల్ప్ చేస్తున్నామో, అమ్మను విసిగిస్తున్నామో తెలియకుండానే తనతో కలిసి చేయడం. అమ్మ ఇల్లు శుభ్రం చేస్తున్నప్పుడు తనతో పాటు అమ్మ చెప్పిన వస్తువులను అమ్మ చెప్పిన స్థలంలో పెట్టి రావడం. అమ్మ వంట చేయడానికి వెళ్ళినప్పుడు మాత్రం పిల్లలంతా బయటకు వచ్చి పక్కింటి పిల్లలతో ఆడుకోవడం. మాటలు చెప్పుకుంటూ వాళ్ళు చేసిన పనుల గురించి ఊరించి గొప్పలు చెప్పడం. అందరూ కలిసి పక్కనే ఉన్న పిల్ల కాలువ దగ్గరికి వెళ్ళి స్నానాలు చేయడం. ఇంటికి వచ్చాక అమ్మతో చివాట్లు తినడం, అలాంటివి ఎంత బాగుండేవో ఆ రోజులు కదా అంటూ సుధా, చిన్ని, పండు అప్పటి రోజులు తలుచుకుంటూ మాట్లాడుకుంటే వాళ్ళ పిల్లలు, మీరు మీ చిన్నప్పటి ఆనందకరమైన రోజుల గురించి మాట్లాడుకుంటున్నారు, మాకు అలాంటి జ్ఞాపకాలు లేకుండానే ఎప్పుడు చదువు చదువు అంటూ కూర్చోబెడుతున్నారు కదా అమ్మ అంటూ ఉంటే సుధా, చిన్ని, పండులు అవును అనుకుంటూ, మీ కాలానికి మా కాలానికి చాలా తేడా ఉంది. మా వానాకాలపు చదువులు చదివినా మాకు ఉద్యోగాలు వచ్చాయి. మీ కాలం అలా కాదు. పోటీ, కాంపిటీషన్ ఎక్కువ అయ్యింది. ఎక్కువ మార్కులు వచ్చిన వారికే ఉద్యోగాలు వస్తాయి. ఇంటర్వ్యూలో బాగా చెప్పిన వారికే ఉద్యోగాలు వస్తాయి. చదువుకున్న వారు ఎక్కువ అయ్యారు. అందులోనూ రిజర్వేషన్లలో తక్కువ మార్కులు వచ్చినా ఉద్యోగాలు సాధించుకునేవారు ఉన్నారు. ఇన్ని సమస్యలు ఉన్నప్పుడు ఇప్పటి పిల్లలకు ఆటలు ఆడుకునే సమయం తగ్గిపోయింది. స్కూల్కి వెళ్ళి చదువుకోవాలి. ఇంటికి వచ్చాక వెంటనే ఏదో ఒకటి తిని ట్యూషన్కి వెళ్ళి నేర్చుకోవాలి, హోంవర్కులు చేసుకోవాలి. ఇలా ఉండడంతో మాలా చిన్ననాటి జ్ఞాపకాలు మీకు ఎక్కువ ఉండకుండానే రోజులు జరిగిపోతున్నాయి అంది సుధా. గుడ్ నైట్ పిల్లలు.